గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి. కరీంనగర్ నుంచి లావణ్య పంపించారు. అక్షతల యొక్క పరమార్థం ఏంటి తెలియచేయండి అని అడుగుతున్నారు. అక్షత అంటే క్షతము కానిది విరగనటువంటి మంచి ధాన్యపు గింజలతో తయారు చేసినటువంటివి అక్షతలు. వాటిని పసుపుతో ఆవు నెయ్యి పసుపు కలిపి చక్కగా తయారు చేస్తే అవి కుసుమములలాగా ఉంటాయి, పచ్చటి పుష్పములలాగానే నిగనిగలాడుతూ ఉంటాయి. ఈ అక్షతలు భగవత్ సేవలో ఏ ద్రవ్యము లేకపోయినా కూడా ఆ ద్రవ్య స్థానంలో వినియోగించదగినవి అని చెప్పి పెద్దలు అనూచానంగా చెప్పి ఉన్నారు. అక్షతలకి అటువంటి స్థితి ఉన్నది. అందువల్లనే ఏదైనా పూజా ద్రవ్యం లేకపోతే దాని బదులు అక్షతాన్ సమర్పయామి అని చెప్పి అక్షతలు వేస్తాం. ఆసనం సమర్పించాలి, ఆసనార్థం అక్షతాన్ సమర్పయామి. అలా ఉపచారాలన్నిటికీ కూడా ఆయా ద్రవ్యములు లేని స్థానంలో అక్షతలకి అటువంటి స్థితి ఉన్నది. ఈ అక్షతారోపణం అనేటటువంటిది వివాహ ప్రక్రియలో కూడా ఉన్నది. వివాహ ప్రక్రియలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు అక్షతలు అంటే తలంబ్రాలు, ఆ తలంబ్రాల అక్షతలు ఒకళ్ళకొకళ్ళు పోసుకుంటారు. దానిలో పరమార్థం ఏమిటంటే బియ్యముతో ఆ అక్షతల్ని కలపటం వల్ల వాటికి విద్యుదయస్కాంత శక్తిని ఓతప్రోతం చేసేటటువంటి శక్తి ఉన్నది. అందువల్ల వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద పోసుకోవటం ద్వారా వాళ్ళిద్దరి శక్తులు కూడా విద్యుదయస్కాంత శక్తులు ఓతప్రోతమయ్యి వాళ్ళు జీవితాంతం కలిసిమెలిసి ఉండటానికి ఇది కూడా ఒక హేతు అవుతుంది అని చెప్పి దాంట్లో ఉన్నటువంటి పరమార్థం. అలాగే ఈ అక్షతలని ఆశీర్వదించేటప్పుడు ఎదటి వాళ్ళ నెత్తిన వేయటం కూడా ఉంటుంది. అలా చేయటంలో శక్తిపాతం అంటే అక్షతలు ఎవరి చేత వేయించుకుంటాం మనం? మనకంటే గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు మహనీయుల చేత వేయించుకుంటాం. చిన్నవాళ్ళ చేత అక్షతలు వేయకూడదు. వీళ్ళు ఆ అక్షతల్ని పట్టుకుని ఆ అక్షతలు చేతిలో ఉండటం వల్ల వీళ్ళ యొక్క శక్తి అక్షతల్లోకి వస్తుంది. ఈ అక్షతలు వాళ్ళ మీద వేయటం వల్ల వాళ్ళ బ్రహ్మరంధ్రం ద్వారా ఈ అక్షతల యొక్క అనుగ్రహ భావము వాళ్ళ యందు ప్రవేశిస్తుంది. వీళ్ళ శుభకామనలు వాళ్ళకి చేకూరుతాయి. ఇట్లా ఈ అక్షతలకి ఇలాంటి శక్తులని స్వీకరించి ప్రసారం చేసేటటువంటి శక్తి ఉన్నది. కాబట్టి ఈ అక్షతలను ఇన్ని రూపాలలో మనం వినియోగించుకుంటూ ఉంటాం. ఆ అక్షతల యొక్క విశిష్టత అది. అక్షత